దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపించారు. అద్భుతమైన వాక్యం తీసుకుని మీ ముందుకు వచ్చాను. వినండి, ఆశీర్వదించబడండి, దీవించబడండి, ప్రభులో ఆత్మీయంగా ఎదగండి, నడవండి. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యాన్ని నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినండి. పరమగీతం 3వ అధ్యాయము 1-2 వచనాలని మనం చదువుకుందాము. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకాయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతికిదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతికిదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నేటి దినాన్ని పరమగీతం 3వ అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. 1-2 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ మాటలు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇక్కడ పరమగీతంలో ఉన్నటువంటి ఇద్దరు సంభాషణ. 1 ప్రియుడు, 2 ప్రియురాలు. ఈ ప్రియుడు ఎవరు అంటే రాజు అయిన పరమజ్ఞాని దావీదు కుమారుడైన సొలొమోను. ప్రియురాలు సొలొమతి. ఈ ఇద్దరి యొక్క సంభాషణే ఈ పరమగీత గ్రంథము. ఇది పరమగీతం, యువల గీతం కాదు, విప్లవ గీతం కాదు. భూలోకములో ఉన్న సంఘ వధువ, పరలోకములో ఉన్న వరుడైన క్రీస్తు. ఈ ఇద్దరిని నేను పోలుస్తూ ఉన్నాను. వరుడు అనగా ప్రియుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియురాలు భూమి మీద ఉన్న సంఘం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనములో ప్రధానము చేయబడింది సంఘము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి, ఒక్కనే పురుషునికి ప్రధానము చేయబడిందని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకనే ఈ ప్రియురాలు ఆ ప్రియుడైన యేసుక్రీస్తుని వెతుకుచూ ఉన్నది. ఎలా వెతుకుచూ ఉన్నది? ఎతకవలసిన పని ఏమొచ్చింది అని అంటే పరుండి ఉంది. ఎప్పుడు పరుండి? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకాయ ఉండును. జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు, వింటున్నాను నీవు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరుండి ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే నిద్రపోతులతనం, సోమరితనం, ప్రభువుని ఎదగడం మానేసి, ప్రభు వాక్యముని వెతకడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, నిద్ర ప్రార్థనలో కూర్చుంటే నిద్ర, వాక్యం చదువుతుంటే నిద్ర, వాక్యం వింటుంటే నిద్ర. ఈ నిద్ర మంచిది కాదు. ఈ నిద్ర అనేటువంటిది పాపమునకు సూచనగా ఉంది. అందులోకి ఇంకొక మాట ఏమిటంటే రాత్రి వేళ అంటే పరుండియుండి అంటే రాత్రి అంటే చీకటి అంటే పాపములో జీవిస్తూ నా ప్రాణప్రియుడైనటువంటి యేసుని, లేక రాత్రి వేళ నేను నిద్రపోతూ నా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని, నా ప్రాణప్రియుడంటే నా కోసం ప్రాణం పెట్టిన, నా కోసం రక్తము కార్చిన, ప్రాణం అంటే రక్తం, ప్రాణప్రియుడంటే యేసుక్రీస్తు మాత్రమే ప్రాణం పెట్టింది. ప్రాణం అంటే యేసయ్య రక్తం మాత్రమే. ఆ రక్తం పెట్టాడు. బాగానే చెప్తుంది. నా ప్రాణప్రియుడు నా ప్రాణం కోసం, నన్ను రక్షించడం కోసం కలవరిగిరిలో గొల్గొతా కొండపైన రక్తము కాసిన నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు అని బాగానే చెప్తుంది. కానీ ఆ ప్రాణప్రియుడిని ఎలా వెతకాలో, ఏ విధంగా వెతకాలో వెతకడంలే. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకో. రాత్రి అంటే చీకటి అంటే పాపమని. మరి పాపములో ఉండి ప్రభువుని వెతికితే ఆయన దొరకడు. సోమర్తనంలో ఉండి, నిద్రబోధుతనంగా ఉండి, తిండిబోధుతనంగా ఉండి, ప్రభు వాక్యం చదవకుండగా, దేవునికి ప్రార్థన చేయకుండగా ఆయన వెతుకుతూ ఉంటే నీకు దొరకడు. నీకు ఆశీర్వాదం కావాలంటే రాదు, దీవెనలు కావాలంటే రావు, స్వస్థత కావాలంటే రాదు. ఎందుకు రాదు అంటే నీవు పాపిష్టి జీవితం, నిద్ర జీవితం, సోమరితనం. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను ప్రార్థన చేయకపోవట పాపమవునుగాక అంటాడు సమూయేలు. ప్రార్థన చేయకపోతే పాపం, మేలైనది చేయకపోతే పాపం, మేలైనది చెయ్యని ఎరుగుండి చేయకపోవటం పాపం, నమ్మకపోవటం పాపం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. సోమరతనం పాపం, నిద్రపోతుతనం పాపం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. నిద్ర అనేటువంటిది దేవుడు మనకి మూడు భాగాలను ఇచ్చాడు. 24 గంటల్లో 8 గంటలు పని చేసుకోవడానికి, 8 గంటలు మరి కుటుంబంతో గడపడానికి, అలాగే 8 గంటలు నిద్రపోవడానికి. ఇది సైన్స్ ప్రకారంగా కూడా ఎంతో ఆరోగ్యకరమైనది. కానీ దేవుడికి ఇచ్చే సమయము, ఉద్యోగం చేస్తే 8 గంటలు, నిద్రపోతే 8 గంటలు, ఈ 8 గంటలు ఉన్నాయి కదా,
కుటుంబంతో గడపడానికి, పిల్లలతో గడపడానికి, భార్యతో గడపడానికి, తిండి తినడానికి, దేవునితో ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి నీకు ఎలాంటి సమయం ఇస్తున్నావు దేవుడికి? లేకపోతే పొద్దున పండుకుంటే సాయంత్రం దాకా నిద్రపోతున్నావా? జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రియురాలు అంటుంది, నా ప్రాణ ప్రియుడు అంటుంది ఈ ప్రియురాలు. కానీ ఆ ప్రాణ ప్రియుడు కనబడకుండా ఉండి ఎక్కడ వెతుకుతుంది అంటే, రాత్రి వేళ పరుండియుడి నా ప్రాణ ప్రియుడిని వెతుకుతుని దొరకలేదు, కనపడలేదు, ఎక్కడ దొరకలేదు, నాకు కనపడకై ఉన్నాడు అంటుంది. తరువాత చూడండి 2వ వచనంలో, నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతికిదను, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతికిదును అని నేను అనుకుంటుందట. ఇంకా లేవలే. ఎక్కడికి వెళ్తుందట? పట్టణములో వెతుకుతుందట. పట్టణస్థులు అబద్ధములు ఆడుదురని మరి నహూము గ్రంథములో చెప్పబడ్డది. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? పట్టణాల్లో దేవుడు దొరకడు, సంత వీధుల్లో దొరకడు. సంత వీధుల్లో ఏమిటి? మోసం జరుగుతుంది. సంత వీధులలో మోసం ఏమిటి? వారు పాడైపోయిన పదార్థాలని, పాడైపోయిన కూరగాయల్ని, తాజాగా ఉన్నాయి ఇవి నమ్మకమైన నమ్మించి మోసం చేస్తారు. అలాగే అది నమ్మి మోసపోతూ ఉంటారు. అంటే మార్కెట్ అనేటువంటి, సంత అనేటువంటిది మోసపోయే స్థలం, మోసగింపబడే స్థలం. అక్కడ వెతుకుతుంది ఈ ప్రాణప్రియురాలు. ఈ ప్రియురాలు ఎవరో కాదు, నేటి దినాన్ని ఉండే సంఘమే. సంఘము నిద్రపోతూ ఉంది. నా ప్రియ సంఘ కుటుంబీకులారా, నా ప్రియ సంఘస్థులారా, ఉజ్జీవము కలిగే పరిస్థితి ఇదే. ప్రస్తుత పరిస్థితులు చూడండి. ఏ పరిస్థితిలో ఉన్నావో ఇప్పుడే నీవు లేవాలి, ప్రార్థించాలి. దేశం కోసం ప్రార్థించాలి, రాష్ట్రాల కోసం ప్రార్థించాలి, జిల్లాల కోసం ప్రార్థించాలి. మరి మన ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రార్థించాలి. సంఘము ప్రార్థిస్తే మత్తయి సువార్తలో 16:18 ఉంటుంది. ఏమిటో తెలుసా? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, సంఘం ఎదుట నిలవనేరవంట. సంఘం నిద్రస్థితి నుంచి మేలుకుని ప్రస్తుత పరిస్థితుల గురించి మరి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని పరిస్థితుల్ని మార్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేను ఇప్పుడే లెగిచుదును, ఇప్పుడే వెళుదును అంటున్నాడు. ఎక్కడికి వెళ్తుంది? పట్టణంలోనికి వెళ్తుందట, రాజ వీధుల్లోనికి వెళ్తుందట, సంత వీధుల్లోనికి వెళ్తుందట. ఒక మాట ఉంది చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో 23:8-9 వచనాల్లో, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన అక్కడ కనబడలేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానటలేదు, దక్షిణ దిశకు ఆయన ముఖం త్రిప్పుకుని ఉన్నాడు అని అంటున్నాడు. అందుకనే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము రాత్రి జీవితం విడిచిపెడదాం, చీకటి జీవితాన్ని విడిచిపెడదాం, నిద్ర జీవితాన్ని విడిచిపెడదాం. అపోస్తలుడైన పౌలు తెసలోనికి రాసిన పత్రికలో 5:5 అంటాడు, ఒక మాట అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. మనందరమును వెలుగు సంబంధులము పగటి సంబంధులము అయి ఉన్నాం. ఆ కింద అంటాడు, మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము అని అంటాడు. అవును, నిజమే. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. అంటే రాత్రి జీవితం, పాపిష్టి జీవితం జీవించేవాడు కాము. మనం పగటి సంబంధులమును వెలుగు సంబంధులము, పరిశుద్ధులమును యేసుక్రీస్తు సంబంధులమును అయి ఉన్నాం. కాబట్టి మనము ఇప్పుడే లేచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటిద్దాం. ఇప్పుడే లేచి ఆయన వాక్యం చదువుదాం. ఇప్పుడే లేచి ఆయన సన్నిధికి చేరుదాం. అలాంటి కృపతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు దేవా, జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో రాత్రి జీవితాన్ని విడిచిపెట్టినట్టు సోమరితనం పాపమని నీ వాక్యం చెబుతూ ఉంది. అట్టి జీవితాన్ని విడిచిపెడదాం అయా. సంఘాన్ని మా ప్రభా ఉజ్జీవింపజేసి, సంఘము మా ప్రభా ప్రార్థించగా పాతాళలోక ద్వారములు నిలవన్నారు. అందుకనే ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా నాయనా ఇదిగో తండ్రి, మేము సంఘంతో ప్రార్థన చేసి, సంఘముగా ప్రార్థన చేసి విడుదల కలిగినట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వింటున్న మీకు అందరికీ సమృద్ధి అయినటువంటి దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యములు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను.